డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటి బాంబేలో పడిపోయిన ప్లేస్మెంట్స్, ఐఐటి బాంబే ప్లేస్మెంట్ రేట్ డిప్స్ 70%కి పడిపోయినాయి అంటమ్మా. గుర్తుపెట్టుకుని యావరేజ్ శాలరీ 26.45 లక్షలు, 26.45 లక్షలు. ప్లేస్మెంట్ పెర్ఫార్మెన్స్ వేరీస్ అక్రాస్ డిపార్ట్మెంట్ విత్ కంప్యూటర్ సైన్స్ ఎమర్జింగ్ అమాంగ్ ద స్ట్రాంగెస్ట్ పర్ఫార్మెన్స్ విత్ 258 ప్లేస్మెంట్స్ అవుట్ ఆఫ్ 277 పార్టిసిపేటింగ్ స్టూడెంట్స్. 70%కు పడిపోయిందని ఒక కథనం అయితే రావటం అయితే జరిగింది. ఇది ఎలా ఉంటుంది ఇది స్టోరీ? మరి ఐఐటి బాంబేలో స్టూడెంట్స్ మరి అబౌట్ 70% ఆఫ్ గ్రాడ్యుయేట్స్ who were part of the placement process at IIT Bombay for the academic year 24 have the secured job offer through campus placement. The lower than the institute last year placement 75% పడిపోయింది. యావరేజ్ యాన్యువల్ శాలరీ ఇంక్రీజ్ టు మరి యాన్యువల్ శాలరీ 26.45 లక్షలు మాత్రం ఉంది. మీడియన్ శాలరీ 20 లక్షలు ఉంది. ఐఐటి బాంబే నోటెడ్ బోత్ ఫిగర్స్ rose over for 10% compared to the previous year, indicating the strong compensation trend despite a global అన్సర్టెంటీ ఇన్ ద హైరింగ్ మార్కెట్. మరి హైరింగ్ మార్కెట్ వల్ల కొద్దిగా అన్సర్టెంటీ వల్ల ఈసారి మరి ప్లేస్మెంట్స్ దారుణంగా పడిపోయినాయి అంట. గ్లోబల్ మార్కెట్ అన్సర్టెంట్ ఇన్ హైరింగ్ మార్కెట్ సరిగా లేకపోవడం వల్ల మరి పడిపోయినట్టు కథనం అయితే ఇక్కడ ది ఇన్స్టిట్యూట్ ఆల్సో నోటెడ్ సెవరల్ గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్ చూస్ ఆల్టర్నేటివ్ కెరియర్ పాత్స్. సపోజ్ ఐఐటిలో బాంబేలో చదివిన స్టూడెంట్స్ అంట ఆల్టర్నేటివ్ కెరియర్ పాత్ చూస్ చేసుకున్నట్టు, సచ్ యాజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, హైయర్ స్టడీస్, పోస్ట్ డాక్టర్ రీసెర్చ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్. కొంతమంది ఏంటంటే ఎంటెక్ వెళతాము, కొంతమంది పిహెచ్డి చేస్తాము, కొంతమంది కంపెనీలు పెడతాము. ఎందుకంటే ప్లేస్మెంట్స్కి వెళతలేదంట కొంతమంది. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ నోట్ దట్ నాట్ ఆల్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇన్ ద ప్లేస్మెంట్ ప్రాసెస్. ప్రతి ఒక్కరు సపోజు రిజిస్టర్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా ఈ ప్లేస్మెంట్లో పార్టిసిపేట్ చేయట్లేదంట. పాసిబుల్ ఇండికేటింగ్ సమ్ పర్సూడ్ ఆల్టర్నేటివ్ అవెన్యూస్ సచ్ యాజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆర్ హైయర్ స్టడీస్. The relatively low placement numbers for PhD program may be attributed to students typically opting for higher opportunities such as postdoc. PhD అయిన వాళ్ళు పోస్ట్ డాక్ వెళ్తున్నారంట. స్టేట్స్ ద ఇక్కడ చూడండి మరి ఐఐటి బాంబే ప్లేస్మెంట్ సీజన్ 24-25 కీ హైలైట్స్ ద స్ట్రాంగ్ కాంపనెంట్ ట్రెండ్స్ ఎమిట్ గ్లోబల్ అన్సర్టెంటీ. ఈ మార్కెట్ జాబ్స్ వల్ల సరిగా లేకపోవటం వల్ల ప్లేస్మెంట్ 70% దారుణంగా పడిపోయింది. యావరేజ్ సిటీసీ 26.45 లక్షలు, 10%. తర్వాత మీడియన్ 20 లక్షలు మాత్రమే ఇక్కడ ఉంది. మరి టోటల్ నంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ స్టూడెంట్ 2469, పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 2040. నంబర్ ఆఫ్ యాక్సెప్టెడ్ ఆఫర్స్ 1400. చూడండి ఇక్కడ ఆఫర్స్ వచ్చిన వాళ్ళు 1400 మంది. ఇంటర్నేషనల్ జాబ్ ఆఫర్స్ 65. టోటల్ కంపెనీస్ పార్టిసిపేట్ 417. టోటల్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆఫర్ 360. ఇది స్టూడెంట్ చూడండి ఇక్కడ రిజిస్టర్డ్ స్టూడెంట్ ఇట్లా ఇవన్నీ కూడా ఇవ్వటం అయితే జరిగింది. యావరేజ్ శాలరీస్ దారుణంగా పడిపోయిన ప్లేస్మెంట్స్ ఇన్ ఐఐటి బాంబే. అంటే పరిస్థితి అలా ఉందమ్మా. ఇప్పుడు కొత్తగా మనం జేఈ 2026 వాళ్ళు జాయిన్ అవుతున్నారు. వీళ్ళు మరి 20-30కి అవుట్ అవుతారమ్మా. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ పరిస్థితి సరిగా బాగాలేదు కాబట్టి ఈ విధంగా ఉంది. మరి బ్రాంచ్ వైజ్గా చూస్తే మరి సిఎస్సి 277, 250 మంది ఆఫర్స్ వచ్చినాయి. ఎలక్ట్రికల్ 263, 244, మెకానికల్ 251, 213, సివిల్ 168, 113 వచ్చినాయి. కెమికల్ ఇంజనీరింగ్ 122, 98 వచ్చేసింది. మరి దారుణంగా పడిపోయిందని వీళ్ళు ట్రెండ్ అయితే చెప్తున్నారు. ద ప్లేస్మెంట్ ప్రాసెస్ వాజ్ కండక్టెడ్ బిట్వీన్ జూలై 24 to June. ఇట్ ఈస్ పార్టిసిపేషన్. ఇది ఈ విధంగా మరి 4000 ఇలా కంపెనీస్ ఉన్నాయమ్మ. ఇది ఒక కథనం అయితే రావటం అయితే జరిగింది స్టూడెంట్స్. మరి ఇది ఒక జస్ట్ మరి అవేర్నెస్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం నేను ఈ యొక్క అప్డేట్ని అయితే షేర్ చేస్తాను. ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు. డోంట్ ప్యానిక్. పరిస్థితులు అలా ఉంది, మార్కెట్ పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి కొత్తగా ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అవ్వబోతున్నారో 2026 జేఈ రాసి రేపు జోసా కౌన్సిలింగ్కి వెళ్ళబోతున్నారు. ఎవరు కూడా ప్యానిక్ అవ్వవలసిన అవసరం అయితే లేదు.